ఆశాజీవి. అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నవి ఆ ఆశ వల్లనే. అయినా సరే ఆ ఆశలోనే బ్రతుకుతున్నాడు, ఆ ఆశలోనే చస్తున్నాడు. ఈ ఆశ ఎలాంటిదంటే ప్రొద్దున్నే పెరుగన్ను ఆవకాయతో కడుపు నింపుకోవచ్చు, కానీ మనం హోటల్కి వెళ్ళి వేడివేడిగా దోశ తినాలనుకుంటాం. ఆశ అంతటితో ఊరుకుంటామా? పక్కనే వేడిగా నూనెలో గుమగుమలాడే వడలు వేస్తుంటారు, ఆ వడలు తినాలనుకుంటాం. ఆశ. అందుకే ఆ భగవాన్ చెప్పాడు, ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ. బాబు గారు నమస్కారం. అమ్మా నమస్కారం. ఇద్దరికి దసరా శుభాకాంక్షలు. అయ్యా నమస్కారం. మా జక్కన్న గారు మర్యాద రామన్న గారు తమరికి దసరా శుభాకాంక్షలు. వారు మనకి బాగా దగ్గర దగ్గర నేల టికెట్ లో కూర్చొని చూస్తుంటా. సినిమాలోనా? గురువు గారు చెలోక్తి విసిరారు. ఒక్క నిమిషం. రేచా మేడమ్ आपको भी हिंदी में విజయదశమి శుభాకాంక్షలు. హై అందరికి ప్రేక్షకులకు మా నమస్కారం. మా ధర్మం చేయండి బాబయ్య. ధర్మం బాబయ్య. ధర్మం బాబయ్య కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. గురువు గారు మీరు అనుమతి ఇస్తే ఇచ్చా. ఇప్పుడు మీరు అనుమతి ఇచ్చానయ్యా. గురువు గారు మీరు బాధపడుతున్నారు. అనుమతి ఇస్తే పైన కూర్చో. పైకి వెళ్ళు. అనుమతి ఇచ్చానని చెప్పాను కదా. అనుమతి ఇస్తే అంటే నేను ఇవ్వలేదంటే ఆడియన్స్ ఏమనుకుంటారు? వీళ్ళు అనుమతి ఇవ్వలేదు అనుకుంటారు, నన్ను తిట్టుకుంటారుగా. మొదటి ప్రశ్నలోకి వెళ్దాం గురువు గారు. వెళ్దాం. అమలాపురం పక్కన మోడేకూరు గ్రామస్తులైన సుబ్రహ్మణ్యం గారు రాస్తున్నారు, కొత్తగా పెళ్లి అత్తారింటికి వెళ్ళినా లేదా గృహప్రవేశం చేసినా ముందుగా లోపలికి కుడికాలే పెడతారట. అవును, కుడికాలే పెట్టాలి కదా. ఇది మనం ఎక్కడికి వెళ్ళినా అంటే గృహప్రవేశం చేసుకున్నా సరే, లేదంటే కొత్తగా పెళ్ళైనా సరే, ఎవరింటికి వెళ్ళినప్పుడు కూడా మనం కుడికాలు ముందు పెట్టాలి. మనం కుడికాలే ముందు పెట్టాలి, వేరంకాలు పెట్టడానికి వీలు లేదు. శుభకార్యాలు కుడికాలతోటి కుడి చేతితో కదా చేస్తాం మనం. అది విషయం. గురుగారు ఇంకా ప్రశ్న పూర్తి కాలేదు. మరి నరాలు దించుకుని మాట్లాడుతుంటే ఆపవేరా? నీ వాగ్దాటికి అడ్డుకట్ట వేయటం నాకు ఇష్టం లేదు. అబ్బా నువ్వు బాగా మోసేస్తున్నట్టు అనిపించలా? అలవాటు అయిపోయింది గురుగారు. అసలు ప్రశ్న ఏమిటంటే, అత్తారింటికి వెళ్ళినా గృహప్రవేశాన్ని చేసినా ముందుగా కుడికాలే లోపల పెట్టాలి అంటారు కదా. అవును. సుబ్రహ్మణ్యం గారు ఒక కొత్త కడ్రాయర్ కొన్నారట. దాంట్లోకి ఏ కాలు పెట్టాలి అనేది ఆయన సందేహం. ఏ దిక్కుమాల కూడా నన్ను ఇలాంటి ప్రశ్న అడగలేదు. కడ్రాయిలో ఏ కాలు పెట్టవేంట్రా? ఓ పని చేయమను, కుడికాలు పెట్టద్దు, ఎడంకాలు పెట్టద్దు, వాడు తలకాయ పెట్టమను. దాని వల్ల కూడా ఉపయోగం ఉంది. ఎండాకాలంలో వడదెబ్బ నుంచి రక్షణగా ఉంటుంది, వానాకాలంలో తలకాయ తడిసిపోకుండా ఉంటుంది, శీతాకాలంలో జలుబు చేయకుండా ఉంటుంది, పైగా గాయరు పాడైపోకుండా చాలా రోజులు ఉంటుంది. నిజంగా మీరు చెప్పిన ఈ సమాధానం వింటుంటే నా జన్మ ధన్యవాదాలు. కూర్చొని మోమాటం తగలయ్యా అభిమానం నువ్వు. గురువు గారు తర్వాత ప్రశ్న అడుగు. కడప నుంచి కర్రి కాంతారావు గారు రాస్తున్నారు, వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు ఎర్రగా ఉంటారట. పుట్టిన వాళ్ళ కొడుకు బొగ్గు కంటే నల్లగా ఉన్నాడట. అంటే నీలాగా? గురువు గారు నిజంగా నన్ను మీరు శంకిస్తున్నారా? నిజంగా నేను ఎప్పుడు వెళ్ళలేదు, నాకు ఏ పాపం తెలియదు గురువు గారు. మీరు చాలా మీరు అవమానపరుస్తున్నారు. ఏమవుతుందని చెప్తే ఇలా అయితే నేను ప్రోగ్రామ్ చేయను ఇక్కడ. గురువు గారు నన్ను అర్థం చేసుకోండి. అలా కూర్చో నువ్వు ముందు. ఇప్పుడు తర్వాత ప్రశ్న అడుగు. గూడూరు నుంచి విజయ్ కుమార్ గారు అంటే అడుగుతూ ఉన్నారు, పెళ్లి శుభలేఖను కూడా ఆయన పంపించారు, మీ ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నారు. చిచ్చి శుభలేఖ చూపించు. నా వల్ల కాదు, నేను చూడలేనయ్యా. ఇది అన్యాయం. అంటే వధూవరుల పేర్లు ఏమైనా మర్చిపోయారా గురువు గారు? ఇప్పుడు జనరల్ గా మనం మందుబాట్లు కొన్నప్పుడు మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటారు కదా. శుభలేఖల్లో కూడా వివాహం చేసుకోవడం మగవాళ్ళకి ప్రమాదకరం అని వెయ్యాలి. నిజంగా ఇంత గొప్ప విషయాన్ని మీరు సెలవు ఇవ్వటం అనేది నిజంగా నేను ఊహించలేదు. నిజంగా నాకు చాలా ఆనందదాయకమైనటువంటి. మీకు ఒక్కసారి నేను దండం పెట్టాలి అని తెలియజేసుకుంటూ నా మాట వినండి గురువు గారు. నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. తర్వాత ప్రశ్న అడుగు. తర్వాత ప్రశ్న అడుగుతాను గురువు గారు. మామూలుగా పిల్లలు పుట్టినప్పుడు మనకి పేర్లు పెడతారు కదా. అవును. ఒకప్పుడు దేవుడి పేర్లు పెట్టుకునేవాళ్ళు. అవును. ఆ తర్వాత కాలక్రమేణా పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళ పేర్లు పెట్టుకుంటూ ఉంటారు.
మరి ఇటీవల హీరోలు సినిమా వాళ్ళ పేర్లు పెట్టుకుంటూ మొదలు పెట్టారు. ఒకప్పుడు ఏంటంటే పిల్లలకి దేవుళ్ళ పేర్లు పెట్టుకునేవారు, ఆ తర్వాత పెద్దవాళ్ళ పేర్లు పెట్టుకునేవారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు ప్రతిదీ కూడా మనం ఫారిన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అందుకోసమే చెప్పి నేను ఇప్పుడు శబ్ద శాస్త్రం ఒకటి పెట్టా కొత్తగా. నువ్వు నిశ్శబ్దంగా ఉంటే ఆ శబ్ద శాస్త్రం గురించి నేను చెప్తా. నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం గురు. అలా మాట్లాడకూడదు. నిశ్శబ్దంగా ఉండమంటే నేను చెప్తానని చెప్తున్నా. చెప్పు. ఏమిటంటే ఇప్పుడు మామూలుగా సామాన్య శాస్త్రం గురించి మనం చూస్తూ ఉంటాం. అందులో ప్రకృతి గురించి, శరీర అవయవాల గురించి, వాటి పద్ధతి గురించి తెలియజేస్తారు. అవును. సాంఘిక శాస్త్రం గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఎందుకంటే దానిలో మన భారతదేశ రాజధానులు వాటి గురించి చెప్తారు. ఏ చక్రవర్తి ఏ సంవత్సరంలో మన దేశాన్ని పరిపాలించాడు అన్న విషయాన్ని కూడా వాళ్ళు క్షుణ్ణంగా తెలియజేస్తారు. ఇప్పుడు గణిత శాస్త్రం దాని నుంచి అడ్డుపడుతున్నాను, ఆపాలని తెలియదురా నీకు? నా కట్లో సీరియస్నెస్ అర్థం చేసుకోవాలి. నువ్వు దూరేస్తానంటారా అలాగా? 116 సంవత్సరాల నుంచి ఈ ఒక్క కార్యక్రమం ఎందుకు చేస్తున్నానో తెలుసా? నేను ఎప్పుడు ఏం మాట్లాడలేదు కాబట్టి. మధ్యలో నువ్వే దూరేస్తావురా. ఎప్పుడు కామాలు పెట్టుకుని వెళ్ళిపోతావు, కానీ ఎప్పుడైనా ఫుల్ స్టాప్ పెడితే ఎంటర్ రాదా అని చూస్తా. పెట్టవు. నువ్వు ఏం చేస్తావు? ప్రతి దానికి వచ్చేస్తుంటాడు, ప్రతి దానికి. గురువు గారు ఆగ్రహించకూడదు. మీరు నిజంగా నన్ను క్షమించాను అంటేనే నువ్వు కాళ్ళు చేతులు మాటి మాటికి కొట్టుకోవడానికి నువ్వేమైనా పెద్ద జాన్సన్ బేబీ అనుకుంటున్నావా? పసిపిల్లలకి పేర్లు ఎలా పెట్టుకోవాలన్నది చాలా మందికి పాపం ఉన్న సమస్యే. ఇప్పుడు పేర్లు పెట్టడానికి శబ్ద శాస్త్రం. అక్కడ చూస్తావేంటి, ఇక్కడ చూడు. శబ్ద శాస్త్రం కొత్తగా ఒకటి కనిపెట్టా. ఇది మనం చైనా నుంచి దిగుమతి చేసుకున్నదే. చైనా వాళ్ళు పేర్లు ఎలా పెడతారు పిల్లలకి అనేది ముందు మనం తెలుసుకోవాలి. ఎవరికైనా బారసాలు జరిపినప్పుడు బంధువుల్ని, మిత్రుల్ని అందరినీ పిలుస్తారు. అందరూ అక్కడ ఇంట్లో కూర్చుంటే పసిపిల్లాన్ని ఇక్కడ పెట్టి పక్కన ఒక మట్టి కొండ పెడతారు. ₹1 కాయిన్ గాలిలోకి విసిరితే అని పడుతుంది. అది ఏ విధంగా సౌండ్ వస్తే ఆ పేరు వాళ్ళకి పెట్టేస్తారు. మనం ఈ శాస్త్రంలోకి వెళ్ళిపోయినట్టయితే ఏ సౌండ్ వస్తే ఆ పేరే పిల్లవాడికి పెట్టేసుకుంటాం. గురుగారు ఇప్పుడు కాయిన్ నేల మీద పడితే టింగ్ అంటే నీళ్ళల్లో పడితే, ఒకవేళ బురదలో పడితే, పొర్రపాటున ఏ చెక్క మీద పడితే, టంగ్ పైకి విసిరే కాయిన్ అసలు పడకుండా అట్లే పోతే అని పేరు పెట్టుకోవాలి. గురువు గారు మీరు నిజంగా చాలా మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అని ధర్మారావు. గురువు గారు మీరు ఎట్లా చెప్పాలి? ఇలా అయితే నేను ప్రోగ్రామ్ చెయ్యను, వెళ్ళిపోతాను అంతే. నేను వెళ్ళిపోతాను గురువు గారు, నేను వెళ్ళిపోతాను అంతే. అనే క్యాసెట్ పెట్టమని మర్చిపోయినా, క్యాసెట్ పెట్టమని మర్చిపోయినా. వస్తుంది ఇప్పుడు ఎలాగా మళ్ళీ ఇంకోసారి ఎత్తరా? గారు పొరపాటున స్టూడియో అంతా నేను ఆ చివరి నుంచి ఈ చివరికి పొల్లాను, అదేం రాలేదా? ఎందుకు పొల్లేవరా? రేటింగ్ కోసం. రేటింగ్ కోసం పొల్లేస్తావా? ఇంటికెళ్ళి వేడి నీళ్ళతో కాపడం పెట్టించుకో, సరిపోద్ది. నేను వెళ్ళిపోతున్నాను. నన్ను చేయమంటారు? బుధం మీద వేసుకుని వెళ్ళిపో. ఏదది కెమెరా.